జనరల్‌గా అంటే ఒక రాధే కన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్ళటం అంటే ఇది చాలా అతి తక్కువ టైంలోనే ఒక బ్రాండ్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్తున్నారు. జనరల్‌గా ఇప్పుడు హైదరాబాద్ లాంటి దగ్గర కొన్ని సామాజిక వర్గాల చేతిలో కొంతమంది చేతిలోనే ఇట్లాంటి బిజినెసెస్ ఎక్కువ ఉంటాయి. అవునవును. కానీ ఎలా అంటే అంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళటంలో అంటే జనరల్గా ఎక్కడో దగ్గర హడ్డీల్స్ వస్తుంటాయి. మీరే మీ కుమారుని అన్నారు, ఇది మనకి సాధ్యం కాదేమో, నువ్వు ఐఏఎస్ అవుదు కానీ లేదా ఐపీఎస్ అవుదు కానీ ఎంప్లాయ్మెంట్ ఇట్లా వెళ్దు కానీ అన్నదాన్ని ఒక బిజినెస్ ఐకాన్ ఎలా తీసుకెళ్లారు? ఇది కూడా చంద్రబాబు గారికి క్రెడిట్ ఇస్తానండి. అవునా? అవును. దానికి ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీ చేసింది ఆయనండి. ఓకే. ఒక వెనకబడిన వర్గాల నుంచి వచ్చి ఇంత బిజినెస్ చేయగలిగారంటే ఆయన ఎట్లాంటి అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేశాడు హైదరాబాద్లో అనేది మీరు ఓకే అట్మాస్ఫియర్ ఆయన క్రియేట్ చేసేసారు. ఓకే. ఇప్పుడు మేము కొత్తగా పంచుకొని వచ్చింది లేదు. ఆయన అట్మాస్ఫియర్ ఎట్లాంటి క్రియేట్ చేశారంటే ఒక గట్టివాడు బిజినెస్లోకి వచ్చి బట్టివాడు వస్తే ఏమి అడ్డం లేదు, లేవు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా సపోర్ట్ చేస్తాయి అనే విషయం ఆయన ఆల్రెడీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే. అక్కడ ఉన్నాడు. ఓకే. ఇక దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. లక్కీలీ ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్లు కానీ ఏం చేయలేదు. సో దీనికి ఒక మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చెప్పుకోవాలండి. నా వైఫ్ కూడా ఎంప్లాయీ, తర్వాత నా రాధే వైఫ్ కూడా డాక్టర్, నా డాక్టర్ ఏమో ఇక్కడే ఉంటారు, నా అల్లుడు ఎస్పీ ఇక్కడ తెలంగాణ పోలీస్ ఎస్పీ, నాన్ క్యాడర్ ఐపీఎస్. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ సపోర్ట్ ఉందండి. రాధే కొంచెం లేట్ టైం గడిపినా మేము కష్టపడుతున్నా, నేను కష్టపడుతున్నా, వాన్ చేస్తుంటారు, నీ వయసులో చాలా ఎక్కువ కష్టపడుతున్నావు, కొంచెం తగ్గించు, స్ట్రెస్ లెవెల్ తగ్గించు. వీళ్ళ సపోర్ట్ చాలా ఉందండి. ఓకే. మేము వెళ్ళి మూవ్ అవుతున్నాం, మాకు అన్ని సపోర్ట్ వచ్చారు. చంద్రబాబు గారేమో అట్మాస్ఫియర్ ఇచ్చారు, క్రియేట్ చేశారు. ఇక ఎవరు ఆపలేరండి. క్వాలిటీ, డిసిప్లిన్, ఎకనామిక్ డిసిప్లిన్ అంటే నోబడీ కెన్ స్టాప్ అని ఆయన ప్రూవ్ చేసేసాడు. ఆపర్చునిటీస్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆయన నా పక్క నుండి తట్టక్కర్లేదు, హోప్ క్రియేట్ చేశాడు. మేబీ మేము తగ్గినప్పుడు సార్ మీ హోప్లో మేము దెబ్బతింటున్నామని ఆయన దగ్గరికి వెళ్తాం. కానీ బట్ దీన్ని మీరు ఇంకొక విధంగా చెప్పాలంటే మీరు కోల్డ్ వార్ పాలిటిక్స్ చూసి ఉంటారు ప్రపంచంలో. ఈస్ట్ బ్లాక్, నార్త్ బ్లాక్, ఈ బ్లాక్స్ 2 బ్లాక్స్ అయిపోయాయి. వెస్ట్ బ్లాక్, ఈస్ట్ బ్లాక్. అమెరికా, రష్యా 2 లీడ్ చేస్తారు. ఈ కోల్డ్ వార్ని తగ్గించడం ఎట్లా అంటే డిటరెంట్ అనే ఒక ప్రిన్సిపల్ వచ్చిందండి ఆ టైంలో. డిటరెంట్ దాని అర్థం ఏంటంటే నా దగ్గర వెపన్ ఉంది, నేను ఎప్పుడైనా వాడవచ్చు అని ఒక ధైర్యం అన్నమాట. ఇద్దరు దాంతోనే మనం ఇంతకాలం ప్రపంచం బతికింది. నా దగ్గర వెపన్ ఉంది, ఎప్పుడైనా వాడవచ్చు. మరి ఇప్పుడు వాడను, అవసరం వస్తే వాడతాను, జాగ్రత్త హెచ్చరిస్తా ఉంటాం. ఈయన ఇచ్చిన ధైర్యం అదండి. ఇచ్చాడు. ప్రతిదానికి మేము వాడకపోవచ్చు, కానీ మాకుంది ఒక వెపన్, నేను వాడతా, ఇప్పుడన్నా అవసరం వస్తే వాడతా. ఆ డిటరెంట్ అయితే కల్పించేశాడు, ఈ అట్మాస్ఫియర్లో కల్పించేశాడు. అంటే ప్రసాద్ గారు మీరు చెప్పిన అంశాలు చూస్తే అంటే ఒక గ్లోబ్లో ఇవన్నీ సృష్టించారు, ఇది అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా వెళ్ళింది. మరి అదే చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి అనేటువంటి రాజధాని విషయంలో ఇది ఒక కమ్మ సామాజిక వర్గానికి దీనికి తీసుకెళ్లారు అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అంటే దాని గురించి మీరు కొంత స్టడీ చేస్తుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా మీకు ఒక అవగాహన ఉంటుంది. ఏంటి దాని గురించి మీకున్న అభిప్రాయం ఏంటి? మంచి ప్రశ్న అడిగారండి. ఈ అలిగేషన్స్ పక్కన పెడితే కమ్మ సామాజిక వర్గం ఇవన్నీ వాళ్ళ బెనిఫిట్ కోసం అన్నాయనండి. మనం హిస్టారికల్గా చూద్దాం. భారతదేశంలో 1947లో భారతదేశాన్ని మనకు అప్పచెప్పినప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామండి? నెహ్రూ గారు టేకప్ చేసి ప్రజలకు తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, దుర్భరమైన పరిస్థితి, ఎకానమీ బాగాలేదు, ఇరిగేషన్ లేదు, డ్యామ్స్ లేవు, డిఫెన్స్ ఇండస్ట్రీ లేదు, తర్వాత ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీస్ లేవు. దాన్ని చేసుకున్న పరిస్థితిలో వాళ్ళకి ఎంత టైం పట్టిందండి? పంచవర్ష ప్రణాళికలు పెట్టుకోవడానికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టిందండి. చంద్రబాబు గారికి ఆ స్థితిలో స్టేట్ ఇచ్చారండి. నన్ను అడిగితే నేను కంపేర్ చేస్తాను. 1947లో భారతదేశానికి బ్రిటిష్ ఎట్లా ఇచ్చిందో ఆ స్టేట్లో ఆయనకి ఇచ్చారండి. రాజధాని కట్టు, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయి వితౌట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండి. వండర్స్ ఎట్లా అవుతాయండి?
టైం ఇవ్వాలి కదండి ఆయనకి. 10 ఏళ్ళు ఇవ్వాలి, 15 ఏళ్ళు ఇవ్వాలి, రాజధాని కట్టాలి, డెవలప్ చేయాలి, ఒక మనిషి తెలివిని వాడుకొని చేయాలి. రాజధానిని కన్సెప్షన్ లెవెల్లో తీసుకొచ్చి, రాజధాని ఇట్లా డ్రాప్ లాగా అవ్వదండి. మనం చూస్తే ప్రపంచంలో రాజధానులు బిల్డ్ అయినాయి. మీరు గమనిస్తే స్పెయిన్లో ఒక రాజధాని ఉండేది. ఈ రాజధాని వద్దు, కొత్త కట్టుకుందాం, ఎందుకంటే దీనివల్ల నాకు నష్టం అవుతుంది, కింగ్ రాజధాని మార్చాడు. ఎంత డిజైన్ చేస్తే ఎన్నేళ్ళు పట్టిందండి? 25 to 30 years పట్టింది. బ్యూటిఫుల్ రాజధాని. ఇప్పుడు మ్యాడ్రిడ్ చూస్తున్నారు కదా, మ్యాడ్రిడ్ ఈజ్ బిల్ట్ రాజధాని కోసమే కట్టిందండి. అది యాక్చువల్ ఎర్లియర్ రాజధాని వేరే చోట ఉంది, క్యాపిటల్ కోసం కట్టింది అది. ఓకే, 25 to 30 years పట్టిందండి. మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏం కట్టలేదు. మన చిన్న చూపుతోటి కరెక్ట్గా ఆయన పీక్లోకి వచ్చేటప్పటికి పవర్ దించేశారండి. వాళ్ళు చేసిన అలిగేషన్స్ నిజమని నమ్మాం. వాళ్ళు చేసిన ఆయన అభివృద్ధి కోసమో, ఆయన పవర్ కోసమో, పవర్ పాలిటిక్స్లో పడిపోయాం. చంద్రబాబు గారికి టైం ఎక్కువ ఇచ్చామండి. ఎంతసేపటి కన్సెప్షన్ లెవెల్కే టైం పడుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి టైం పడుతుందండి, ఫండింగ్ కావాలండి. ఇంకో నెక్స్ట్ 5 years ఇచ్చుండి ఇప్పుడు వాడగొట్టిన ఆయన వండర్స్ చేసి వెళ్ళిపోయాడు. నువ్వు మధ్యలో మనిషి కట్ చేసేసారు, బటన్ కట్ చేసినట్టు కట్ చేసేసారు. అది కాదండి. అట్లీస్ట్ నౌ ఇట్ ఈస్ టైం. వీ హ్యావ్ టు బిలీవ్ సంబడి. ఎవరు మనల్ని లీడ్ చేస్తారు. నేను అవుట్ ఆఫ్ ది హార్ట్ మాట్లాడుతున్నాను. ఇది ఎంత సమర్థతను వదిలిపెట్టుకొని అసమర్థతకి మనం తెచ్చుకున్నాం. ఇప్పుడన్నా టైం వచ్చింది, సమర్థుడిని మనం తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. అంటే